అనంతపురం నగరంలో త్రాగునీటి సమస్య తీవ్రం కావడంతో కార్పొరేటర్లకి ఆందోళన దిగుతున్నారు. ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉండడంతో ఇవాళ మున్సిపల్ కార్యాలయం వద్ద ఇద్దరు కార్పొరేటర్లు మహిళలతో కలిసి ఆందోళన చేపట్టారు. కొందరు మహిళలు మున్సిపల్ కమిషనర్ చాంబర్ ఎదుట బైఠాయించి నిరసన చేశారు. తక్షణమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని పలు కాలనీల మహిళలు, వైసీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఖాళీ బిందెలతో, మట్టి కుండలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. 12వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ జనబలం బాబా, 23వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ హరిత, వైసీపీ నాయకులు మహిళలతో కలిసి నిరసన చేశారు. 2 నెలల నుంచి తమ కాలనీలకు త్రాగునీరు సరఫరా చేయడం లేదని, నీటి కోసం పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు నిర్లక్ష్యం కారణంగా తమకు చెడ్డ పేరు వస్తుందని కార్పొరేటర్లు అన్నారు. చాలా మటుకు 40% వార్డులలో కూడా ఎక్కువ శాతం ఇబ్బంది ఉంది. కొన్ని వార్డులలో ఊరికే పేరు మాత్రమే నీళ్ళు వస్తున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజు ఇంతమంది జనాలు వచ్చినారు, ఇంత ఎండకు కూడా ఇబ్బందితో అంటే మీరు అర్థం చేసుకోవాలా తాగునీటి సమస్య ఏ విధంగా ఉందని. అనేక సార్లు కూడా మన కౌన్సిలింగ్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఇలా సమస్య ఉందని. కానీ దాన్ని తీర్చలేకపోతున్నారు. ఒకసారి పంప్ అంటారు, ఒకసారి పైప్ అంటారు, ఇంకోసారి వర్కర్ లేరంటారు, ఇంకోసారి తిప్పేవాళ్ళు లేరంటారు, ఏదో కారణాలు చెప్తున్నారు. దానికి సక్రమంగా పరిష్కారం చూసే మార్గము అధికారులు చేయాల. కానీ చేయలేకపోవడం వల్ల ప్రజలకు ఇంత ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు? ఇంకా ఇప్పుడు రానున్న ఈ ఎండాకాలంలో ఇంకా ఇబ్బంది వస్తే, తాగునీటి సమస్య ఉంటే ప్రజలు ఏ విధంగా మనం వాడుకోవాలా? తాగునీటి లేకపోతే ప్రజలకి మీరు సౌకర్యం ఇవ్వలేకపోతే మీరు అధికారులు ఎందుకు? మీరందరూ చేసే మీ ఉద్యోగాలు ఎందుకు? ఎన్నిసార్లు మీకు చెప్తున్నా కానీ ఎందుకు పట్టించుకోవడం లేదు? అంటే మీకు తెలుస్తుంది కదా సమస్య ఉందని, కానీ దానికి ఏ సమస్య ఎక్కడి నుంచి వస్తుందని ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? అందుకే మీరు తాగునీటి సమస్య అది తీర్చలేకపోతే ఈ ఉధృతం ఇలాగే కొనసాగుతుంది. ఇంకా పెద్ద ఎత్తున చేస్తాము. ఇంకా ఈ రాష్ట్ర రోకులు కూడా చేస్తాము. నగరంలో తాగునీటి ప్రతి డివిజన్లో కూడా మీరు సరఫరా చేయలేకపోతే, అధికారులు పట్టించుకోలేకపోతే ఈ ధర్నా ఇలాగే కొనసాగిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈసారి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఈసారికి వాళ్ళకి పట్టించుకోలేకపోతే పెద్ద ఎత్తున చేసి దీన్ని ఎక్కడికైనా తీసుకొని పోతాం ఖచ్చితంగా. ప్రజలు ఇంతగా ఇబ్బందులు పడుతున్నారు నగరంలో నీటి సమస్య గురించి. ఎందుకు వీళ్ళకి చెవులకు ఎక్కడం లేదు? నిద్రపోతున్నారా వీరు? ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? దీనికి వీళ్ళు సమాధానం చెప్పాలి. ఈ సమస్యకు వెంటనే పరిష్కరించాలి. లేకపోతే మేము ఇంకా తీవ్రతరంగా చేయాల్సి ఉంటుంది. మొత్తం దాదాపు 2 నెలల నుంచి మా ఏరియాకి అయితే లేవు. నగరంలో కూడా ఈ ప్రాబ్లం ఉంది. 1 నెల నుంచి ఇది తీవ్రంగా ఉంది. దాదాపు 10 నిమిషాలు 20 నిమిషాల కంటే వాటర్ రావడం లేదు. అది డే బై డే ఇడుస్తున్నారు. ఏం చేస్తారు ప్రజలు? నీళ్లు లేకపోతే ఏం చేయాలి చెప్పండి? అందులో పనులు పోయే వాళ్ళు ఉంటారు. పొద్దున్నే నీళ్ళు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? రోజు పనులు పోతే వాళ్ళకి జరగదు. అట్లాంటప్పుడు ఈ నీటి ప్రాబ్లం గురించి వాళ్ళు రోజు తిప్పలు పడుతున్నారు. దీని గురించి ఎందుకు వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా అధికారులు ఉన్నారు? దీనికి వీరు సమాధానం చెప్పాలి. కమిషనర్ గారు వచ్చి మాకు సమాధానం చెప్పి మా సమస్యకు పరిష్కరించి వెంటనే సత్వరం పరీక్షించాలి. కానీ మేజర్ మోటార్ ప్రాబ్లం అంటున్నారు. కాలిపోయింది మోటారు. దాదాపు నవంబర్లో మోటార్ రిపేర్ వచ్చినప్పుడు అది ఇంతవరకు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? వెంటనే అది రిపేర్ చేయించాలి కదా, ఆఫర్లో పెట్టుకోవాలి కదా. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా? ఇప్పుడు వచ్చే ఈ సమ్మర్ సీజన్లో స్టార్టింగ్లోనే ఇట్లా ఉంటే ముందుకి ఈ పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రజలకు మేమేం సమాధానం చెప్పుకోవాలి? ఈ రోజు ఏమంటున్నారు ప్రజలు? మీరు మా దగ్గర రావద్దండి, మేము మీకు ఓట్లు ఏమంటున్నారు? మాకు వాళ్ళ ఓట్లు కాదు కావాల్సింది, వారి సమస్యలకు మాకు పరిష్కారం కావాలా. వారు ఇబ్బందులు పడకూడదు. మమ్మల్ని నమ్ముకొని మమ్మల్ని గెలిపించుకున్నారు వాళ్ళు. వారికి బాధ్యత వహించాల్సిన అవసరం మాకు ఉంటుంది. దీని గురించి కమిషనర్ గారు సమాధానం చెప్పాలి. మా సమస్యకు వెంటనే పరిష్కరించాలి.